రికార్డ్ సి. మనం ఏం చెప్పుకున్నాము? ఒక S3 బకెట్ ని క్రియేట్ చేస్తే ఆ S3 బకెట్ అనేది 3 అవైలబిలిటీ జోన్స్ అనేది కాదు. ఆ రీజియన్ లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయో అన్ని అవైలబిలిటీ జోన్స్ లో బకెట్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. AWS S3 అనేది 99.119 డ్యూరబిలిటీ. అంటే నువ్వు ఏ టైంలో యాక్సెస్ చేసిన అదే అమెజాన్ S3 బకెట్ అనేది యాక్సెస్ అనేది చేయగలవు. అదేంది ఆబ్జెక్ట్ స్టోరేజ్, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చేయొచ్చు. నువ్వు క్రియేట్ చేసిన బకెట్స్ కి వెర్షనింగ్ ఎనేబుల్ చేయొచ్చు. ఆ వెర్షనింగ్ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ స్టోరేజ్, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక HTML ఫైల్ ఉంది. ఆ HTML ఫైల్ ని నేను ఒక బకెట్ క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తా. ఇప్పుడు నేను ఇప్పుడు S3లోకి వెళ్తా. S3లో వేరియస్ టైప్స్ ఆఫ్ బకెట్స్ ఉంటాయి. మీరు ఏంటంటే జస్ట్ ఆ టైప్స్ ఆఫ్ బకెట్స్ డీటెయిల్స్ తెలుసుకోండి. అంటే ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అది కూడా నేనే చెప్తాను రేపు వీలైతే. ఇప్పుడు నేనేం అవేనా చేస్తానంటే డైరెక్టరీ బకెట్స్, టేబుల్ బకెట్స్ అయ్యనే? ఎన్ని టైప్ ఆఫ్ బకెట్స్ ఉంటాయని. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక బకెట్ ఉంది కదా, నేను అది డిలీట్ చేసేస్తున్నాను. కొత్త బకెట్ క్రియేట్ చేస్తా. పేస్ట్ ఎంటీ. అదర్వైజ్ నేను జస్ట్ బకెట్ ని ఎంటీ చేశాను, ఆల్రెడీ ఉన్న బకెట్ నే వాడతాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ బకెట్ లోపలికి వెళ్ళి నా దగ్గర ఉండే HTML ఫైల్ ని అప్లోడ్ చేస్తాను. అప్లోడ్, యాడ్ ఫైల్స్, index.html. ఐ విల్ అప్లోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పర్మిషన్స్ లోకి వెళ్ళి ఐ విల్ డిజేబుల్ పబ్లిక్ యాక్సెస్. సేవ్ చేంజెస్. పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేస్తే నేను ఈ బకెట్ ని యాక్సెస్ చేయగలనా? పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ అవును. చేస్తున్నా. పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేస్తే నేను యాక్సెస్ చేయలేను. చేయలేదు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ పాలసీ రిటర్న్ ఇన్ ఫర్ దట్ రెస్పెక్టివ్ బకెట్. పర్మిషన్స్ లోకి వెళ్తే నా దగ్గర పాలసీ కూడా ఉంది. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ పాలసీ ఈవెన్ ఐ కాంట్ ఏబుల్ టు యాక్సెస్ అ బకెట్. ఇట్ మస్ట్ ఎనేబుల్ పబ్లిక్ యాక్సెస్. నేనేం చేశాను ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేస్తున్నా. పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేస్తున్నాను. కన్ఫర్మ్. ఓకే. ఇఫ్ ఐ విల్ ట్రై టు యాక్సెస్ దిస్ అప్లికేషన్, ఇట్ వర్క్స్ ఫైన్. ఇది వర్క్ అవుతుంది కదా. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఇదే S3 బకెట్ లో ఉన్న ఫైల్ ని నా EC2 ఇన్స్టాన్స్ లోకి యాక్సెస్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక EC2 ఇన్స్టాన్స్ తీసుకుంటున్నా. ఈ EC2 ఇన్స్టాన్స్ ఏం చేస్తున్నానంటే నేను AWS S3 ls కమాండ్ రన్ చేస్తే ఏమొస్తుంది? అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్. యూ కెన్ కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ బై యూజింగ్ రన్నింగ్ AWS లాగిన్ అనే కమాండ్ రన్ చేసి నువ్వు క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేసి యూ కెన్ యాక్సెస్ యువర్ S3 ls కమాండ్. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ విల్ క్రియేట్ AWS యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ by using IAM. Let me show you. IAM లోకి వెళ్ళి మీరు ఇది కూడా ట్రై చేయండి. నేను IAM యూజర్స్ లోకి వెళ్తాను. నా పేరులోకి వెళ్ళి మీరు మీ పేరులోకి వెళ్ళండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లో ఇక్కడ క్రియేట్ యాక్సెస్ కీ అని ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ యాక్సెస్ కీ యాక్టివేట్ లో ఉంది కాబట్టి నేను క్రియేట్ చేసుకోవట్లా. ఓకేనా? క్రియేట్ యాక్సెస్ కీ అని కొడితే నీకు ఒక యాక్సెస్ కీ జనరేట్ అవుద్ది, సీక్రెట్ కీ జనరేట్ అవుద్ది. నేనేం చేశాను అవి రెండు నేను యాడ్ ఉంటాయి, ఇవి జనరేట్ అయిన తర్వాత ఆ? దాంట్లో చూపిస్తాయా? దాంట్లోనే చూపిస్తుంది. నేను ఒక నోట్ ప్యాడ్ లో పెట్టుకున్నా. నోట్ ప్యాడ్ లో పెట్టుకుని ఏం చేస్తున్నానంటే నేను AWS కాన్ఫిగర్ అనే కమాండ్ యూజ్ చేసి ఐ విల్ పాస్ దిస్ టూ కోడ్స్, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ పాస్ చేసి నేనేం చేస్తానంటే పేస్ట్ చేస్తున్నా. రీజన్ అయ్యేం నేను ఇవ్వట్లేదు. జస్ట్ ఐ విల్ ట్రై టు చెక్ వాట్ ఆర్ ద బకెట్స్ ఈజ్ అవైలబుల్. ఏం చెప్తుంది? టెస్ట్ సమ్ అనే బకెట్ చూపిస్తుంది.
ఇక్కడ నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యు ఆర్ అ రూట్ యూజర్ ఆర్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అడ్మిన్ ఫుల్ యాక్సెస్. యాక్సెస్ ప్రివిలేజెస్ ఆన్ S3 బకెట్, నీకు ఫుల్ యాక్సెస్ గా ఉంది అనుకో S3 బకెట్ కి. ఇఫ్ సమ్ వన్ డోంట్ నో లైక్ ఎవరు కొత్తగా టీమ్ లో ఎవరన్నా జాయిన్ అయ్యాడు అనుకో, ఆ పర్సన్ కి S3 బకెట్ గురించి అంతగా ఐడియా లేదు. వాడు ఏం చేస్తాడంటే పొరపాటు డిలీట్ చేసేవచ్చు S3 బకెట్ ని. నేను ఆ కమాండ్ తీసుకొని ఫైర్ చేస్తా చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను S3 బకెట్ లోకి వెళ్ళి పేస్ట్ చేసి నా బకెట్ నేమ్ ఇస్తా. బకెట్ నేమ్ టెస్ట్ SMN ఇస్తే ఏం జరిగింది, రిమూవ్ బకెట్ ఫెయిల్ అండ్ అనదర్ అకర్ వైల్ కాలింగ్ డిలీట్ ఆపరేషన్ బకెట్ యూ ట్రై టు డిలీట్. ఓకే, బకెట్ లోపల ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ ని తీసేసి డిలీట్ చేయాలి అని అంటున్నాడు. నేనేం చేస్తానంటే ఇంకో కమాండ్ తీసుకుంటా, ట్రై చేస్తా. ఉన్నా కూడా డైరెక్ట్ గా ఫోర్స్ఫుల్ గా డిలీట్ చేసేదానికి జస్ట్ హైఫన్ ఫోర్స్ అని ఇచ్చాడు. ఓకేనా, హలో, నేను హైఫన్ ఫోర్స్ అని ఇచ్చి డిలీట్ చేసేసా. ఇప్పుడు కొత్తగా అంటే ఎవరన్నా ఆ వచ్చి ఫైల్ లో కంటెంట్ ఉంటే డైరెక్ట్ చేయదు, ఓన్లీ ఆ ఫైల్ ఆ, నే చేస్తుంది. కంటెంట్ ఉంటే ఫోర్స్ గా డిలీట్ చేయాలా? అవును అవును. ఇప్పుడు ఎవడన్నా కొత్తవాడు వచ్చి డైరెక్ట్ గా ఫోర్స్ గా డిలీట్ చేసాడు అనుకో, అది ప్రాబ్లమే కదా. ఈ రూట్ క్రెడెన్షియల్స్ తో నువ్వు ప్రాబ్లమే. ఏమైనా చేయొచ్చు, అది ప్రాబ్లమే కదా. అందుకని చెప్పి మనం ఏం అవునవును. చేద్దామంటే వి విల్ యూజ్ వన్ రోల్ అండ్ పాలసీ. నేను ఒక రోల్ క్రియేట్ చేస్తాను EC2 కి, ఆ రోల్ కి నేను ఒక పాలసీ అటాచ్ చేస్తాను. ఎస్సి ఆల్రెడీ నేను ఒక రోల్ క్రియేట్ చేశాను కదా, ఇది ఒకటి ఫుల్ యాక్సెస్ అని క్రియేట్ చేశాను ఇంత ముందు, నేను డిలీట్ చేసేస్తున్నాను. S3_ full_ యాక్సెస్ నేను డిలీట్ చేసేస్తున్నాను ఇది. ఇప్పుడు నేనేం చేస్తానంటే EC2 ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేస్తా, ఉన్నదాన్ని డిలీట్ చేసేస్తా. ఇన్స్టాన్సెస్ లోకి వెళ్ళి ఉన్నదాన్ని నేను టెర్మినేట్ చేస్తా. టెర్మినేట్ చేసిన తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్ అని కొట్టి నేను ఒక S3 అని పెట్టి ఈ పేరు ఏదో ఒకటి ఇచ్చి నేను లాంచ్ చేస్తా ఇన్స్టాన్స్ ని. లాంచ్ చేసిన తర్వాత ఐ విల్ ట్రై టు యాక్సెస్ S3 బకెట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాక్సెస్ ఆర్ నాట్? లెట్ విల్ చెక్ వన్స్. ఓకే, చెక్ చేద్దాం. ఇందాక మనం ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టాన్స్ లోపలికి వెళ్ళి మనం AWS యాక్సెస్ కి సీక్రెట్ కి ఇస్తేనే యాక్సెస్ అయింది, అవునా కాదా? అవును. ఇప్పుడు ఇక్కడే మీకు అర్థం అవ్వాల్సింది రోల్స్ పాలసీస్ అనేవి. sudo su అని ఇచ్చాను. ఇప్పుడు AWS S3 LS ఇప్పుడు ఏం చెప్తుంది, క్రెడెన్షియల్స్ కావాలరా అని చెప్తుంది మనకి. నేను ఇప్పుడు IAMకి వెళ్తా, యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటుంది. అవి ఇస్తే నాకు ప్రాబ్లమే కదా ఎప్పటికన్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే IAM లోకి వెళ్ళి నేను ఒక రోలు పాలసీ క్రియేట్ చేస్తా. అదే వచ్చాడయా. పాలసీస్ లోకి వెళ్ళి రోల్స్ లోకి వెళ్ళి ఐ క్రియేట్ వన్ రోల్ విచ్ ఈస్ ఫర్ AWS సర్వీస్ నేమ్ నేను EC2 చూస్ చేసుకుంటాను. EC2 కే కదా రోల్ క్రియేట్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చి నేను అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్ అని ఇస్తా, లేదా వెయిట్ ఓకే S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తా. ఓకేనా, మనం S3 ఫుల్ యాక్సెస్ ఇవ్వకపోయినా నేను ఈ పాలసీ కాపీ చేసుకుంటా. ఓకేనా, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పర్మిషన్స్ ఇవ్వట్లా రోల్ కి. నెక్స్ట్ ఒకటి రోల్ నేము S3 రీడ్ యాక్సెస్. ఓకేనా, నేను జస్ట్ రీడ్ మాత్రమే చేయగలను. గుర్తుపెట్టుకోండి, నేను
పాలసీ అనేది యాడ్ చేయలేదు, రోలే. రోల్ మాత్రమే యాడ్ చేశా. పాలసీస్ లో నేను S3 ఫుల్ అని కొడితే S3 ఫుల్ యాక్సెస్ ఉంది, నాకు S3 కస్టమ్ గా నేను ఒక్క గెట్ మాత్రమే చేసేదానికి వాడాలి, డిలీట్ కి నేను వాడకూడదు. S3:* ఇచ్చావు నువ్వు డిలీట్ చేయవచ్చు, అప్లోడ్ చేయవచ్చు, క్రియేట్ చేయవచ్చు, ఏమన్నా చేయవచ్చు. నాకు అది అవసరం లే. నేను ఆ EC2 ఇన్స్టాన్స్ కి జస్ట్ ఆ S3 ఫైల్ ని మాత్రం యాక్సెస్ చేసేదానికి మాత్రం యాక్సెస్ ఇస్తాను. S3 ఫైల్ డిలీట్ చేసేదానికి యాక్సెస్ ఇవ్వను, ఇంక దేనికి ఇవ్వను, ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇస్తాను. నేను ఒక పాలసీ క్రియేట్ చేస్తాను, పాలసీ ఎడిటర్ జేసాన్ లోకి వెళ్తాను, ఇదంతా Ctrl+A Ctrl+V ఇస్తాను. పాతది నేను కాపీ చేసుకున్నాను కదా, నేను బ్యాక్ వచ్చేసి S3లో జస్ట్ S3 మీద క్లిక్ చేస్తా. సైడ్ మనకి ఇవి వస్తాయి సజెషన్స్. హలో, నేను ఇక్కడ ఇది తీసేసాను అనుకోండి, ఇప్పుడు చూడు నేను స్టార్ ఇచ్చాను అనుకో, అన్ని డిసేబుల్ లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి అంటే, స్టార్ అంటే యు ఆర్ గోయింగ్ టు గివ్ ఎంటైర్ ప్రివిలేజెస్ ఆఫ్ ద S3 టు రోల్, అంటే రోల్ కి ఇవ్వగలుగుతున్నావు, లేదా యూజర్ కి ఇస్తావు, పాలసీ నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తావు ఎంటైర్. అందుకని చెప్పి ఇంకా నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దానికి ఏం లేవు కదా, ఎంటైర్ ఇచ్చేస్తున్నావు. అందుకని నేను బ్యాక్ వచ్చేసి నేనేం చేస్తానంటే జస్ట్ లిస్ట్ బకెట్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తా. ఓకేనా, సెలెక్ట్ చేసి ఏం చేస్తాను, కామా ఉందా, ఓకే ఇది మొత్తం తీసేస్తున్నా. S3:లిస్ట్ బకెట్. ఓకేనా, నేను సేవ్ చేస్తా, ఇది నెక్స్ట్ కొట్టి పాలసీ నేము S3 లిస్ట్ బకెట్, అంతే. జస్ట్ క్రియేట్ పాలసీ. నేను ఈ పాలసీ క్రియేట్ చేశా. క్రియేట్ చేసిన పాలసీని రోల్ కి అటాచ్ చేయాలి కదా, S3 రీడ్ యాక్సెస్ అనే రోల్ కే. ఇక్కడ చూడు పర్మిషన్స్ ఏం లేవు. ఇందాక మనం ఏం చేసాము, ఫుల్ యాక్సెస్ ఇచ్చేసి టెస్ట్ చేసాం, వర్క్ అయింది. ఇప్పుడు నేను నాకు నా కస్టమ్ గా పాలసీ నేను క్రియేట్ చేశాను కదా, చేసిన దాన్ని ఇక్కడ అటాచ్ పాలసీస్ మీద క్లిక్ చేసి నేను S3 లిస్ట్ బకెట్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ పర్మిషన్స్ కొడతా. S3 రీడ్ యాక్సెస్ రోల్ నేము కొత్తగా క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ మనం కనెక్ట్ అయి ఉన్నాం కదా ఆల్రెడీ, LS కొడితే ఏం రావట్లా. ఇక్కడికి వెళ్ళి యాక్షన్స్ లో సెక్యూరిటీ మోడిఫై IAM రోల్ లో నేను ఏమి ఇస్తాను, రీడ్ యాక్సెస్ అప్డేట్ IAM రోల్. ఇప్పుడు పోయి నేను LS అని కొట్టాను అనుకో, ఏం చెప్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఎర్రర్, ఇక్కడే డీబగ్ అంతా చేసేది. వైల్ కాలింగ్ లిస్ట్ బకెట్ ఆపరేషన్స్ యూజర్ ARN రోల్ అంటే చూడండి, ARN ఆఫ్ దిస్ రీడ్ యాక్సెస్ నేను కాపీ చేసి IAMకి వెళ్తా. IAM లో రోలేనా ఇది, చూడండి వెయిట్, చూడండి ARN ఉంది కదా, ఈ ఇన్స్టాన్స్ ఐడికి ఇచ్చింది ఈస్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ S3:లిస్ట్ ఆల్ మై బకెట్స్. ఓకేనా, నువ్వేం ఇవ్వాలంటే ఇది ఇవ్వాలి, పాలసీలో యాడ్ చేయాల్సింది లిస్ట్ ఆల్ మై బకెట్స్ అనేది నువ్వు యాడ్ చేయాలి. ఎక్కడ పాలసీలో మనం ఏం చేసాం, పాలసీలో ఏం యాడ్ చేస్తున్నావు, వెళ్తే లిస్ట్ బకెట్ అని ఇచ్చున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్తుంది. నేను ఎడిట్ చేశాను లోకి వెళ్ళి ఈ EC2 ఇన్స్టాన్స్ లో ఏదైతే ఎర్రర్ వచ్చిందో నేను లిస్ట్ ఆల్ బకెట్స్ కాపీ చేసుకొని పాలసీ JSON లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకేనా, నేను ఇప్పుడు సేవ్ చేస్తాను, అదే పాలసీని మళ్ళా సేవ్ చేంజెస్ EC2 ఇన్స్టాన్స్కి వెళ్ళి LS అని కొడతాం మళ్ళా. ఇప్పుడేం చెప్తుంది, లిస్ట్ ఆల్ మై బకెట్స్ బికాస్ నో ఐడెంటిటీ, ఈ మళ్ళీ అదే ఎర్రర్ చూపిస్తుంది. మనం ఏం చేద్దాం అంటే రీఫ్రెష్ చేద్దాం, అటాచ్ అయిందా ఇది, లిస్ట్ పాలసీస్ అప్డేటెడ్, రోల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం.
S3 రీడ్ యాక్సెస్ క్లిక్ చేస్తే పాలసీ లిస్ట్ ఆల్ బై బకెట్స్ ఉందా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే sudo su కమాండ్ యూస్ చేసి AWS S3 ls అని కొడతాం. చూసారా ఇప్పుడు ఏం చెప్పింది, ఏం లేవు ఇక్కడ. మనం ఇందాక S3 బకెట్ డిలీట్ చేసాం కదా. నేను ఇప్పుడు S3 లోకి అవును, వెళ్ళి దాంట్లో ఉన్న ఆ, ఇప్పుడు ఏం లేవు మనకి. నేను ఒక బకెట్ ని క్రియేట్ చేస్తాను ఇప్పుడు. క్రియేట్ బకెట్ ఏదో ఒకటి జస్ట్ ఇచ్చుకుంటా. ఎస్ఎంఎన్ ని డిలీట్ చేసావా? అవును, ఏదో ఒకటి ఇచ్చుకొని పబ్లిక్ యాక్సెస్ ని బ్లాక్ చేసి ట్రై చేస్తా, ఏం చెప్పద్దు. క్రియేట్ బకెట్. బకెట్ క్రియేట్ అయిన తర్వాత లెట్ మీ యాక్సెస్. ఏం చెప్పింది, వచ్చిందా? అలా వచ్చిందిగా బకెట్. వచ్చేసింది. అవునవును, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అనేబుల్ చేసావు, నువ్వు పబ్లిక్ ప్రైవేట్ అనేబుల్ గా చేసావు యాక్సెస్ కాబట్టి సారీ నువ్వు వచ్చేసింది. పబ్లిక్ గా యాక్సెస్ చేయకపోయినా సరే యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇంటర్నల్లీ బై యూజింగ్ రోల్ అండ్ పాలసీ. పాలసీ. అందుకనే నేను పబ్లిక్ డిజేబుల్ పెట్టేశాను. రోల్ అండ్ పాలసీ ద్వారా మనం ఇక్కడ యాక్సెస్ చేసాం. ఇది సెక్యూర్డ్ వే ఆఫ్ యాక్సెసింగ్ S3 బకెట్ ఇన్ EC2 ఇన్స్టాన్స్. పాలసీ అంటే పర్మిషన్, ఏ ఏం పర్మిషన్ ఇస్తున్నావో ఆ రోల్ కి అనేది, ఆ అవును, ఇచ్చిన పర్మిషన్ ని, ఆ పాలసీని ఆ రోల్ కి అటాచ్ చేస్తావు. అంతే ఆ? అంతే. ఉమ్, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలా. ఇప్పుడు ఇంకొకటి, ఆ అది ఉంది కదా ఫైల్ ని, అదే ఆబ్జెక్ట్ ని స్టోర్ చేసేది, ఆ ఏది S3 బకెట్ లో. ఓకే, ఏంది అర్థం కాల మనము మీరు హౌ చెప్పేది. టు క్రియేట్, అదే క్రియేట్ చేసేదానికి మనం ఒక కమాండ్ అదే. ఆహా, ఇది డిలీట్ చేసేదానికి నేను ఇందాక మీకు ఒక పాలసీ నేను ఏం చేశాను, లిస్ట్ చేసేదానికి ట్రై చేశా. నేను ఇప్పుడు డిలీట్ చేసేదానికి ట్రై చేస్తే ఏం చెప్తున్నా, రిమూవ్ బకెట్ ఫెయిల్డ్, అనేబుల్ టు డిలీట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద బకెట్, బకెట్ విల్ నాట్ బి డిలీటెడ్, నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ ది అదే డిలీట్ చేసేదానికి ఎందుకంటే రీడ్ నువ్వు యాక్సెస్ ఇచ్చావు కదా. యు ఆర్ నాట్ అలౌ టు డెలీట్ ద బకెట్ అని చెప్తుంది. ఉమ్. అది అర్థమైందా ఏడు వరకు? ఉమ్. స్టాప్ చేయమంటారా? ఆ, ఇంకోటి అదే అదే ఫైల్ క్రియేషన్, మన HTML, అదే ఏదైనా. అన్నా ఆ, ఇంకంతే, అది మామూలుగానే అది మీరు చేయండి, మీ ఇద్దరు కూర్చొని చేయండి. అది ఇంకేముంది, నార్మల్ గా క్రియేట్ చేస్తే వచ్చేస్తుంది. ఉమ్, అది మీ ఇద్దరు ఉమ్, కూర్చొని క్రియేట్ చేయండి. స్టాప్ చేశాను రికార్డింగ్. ఉమ్, మీ ఇద్దరు కూర్చొని చేయండి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్కి ఉమ్, వెళ్దాం. ఉమ్, రేపు మీరు క్రియేట్ చేసినప్పుడు నన్ను అంటే యాడ్ చేయండి కాల్లో. రేపు నేనే క్లాస్ చెప్పను, ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి, ఈ రెండు. ఏది VPC పియరింగ్, ఇది ఒకటి. VPC పేరింగ్ ఇది. అంటే అంతే. రేపు నైట్ ట్రావెల్ లో ఉంటావా? అవును, రేపు నైట్ ఉంటాను ట్రావెల్లో. అంటే రేపు కూడా ఇక్కడే, అదే శ్రీశైలంలోనే రేపు నైట్ ట్రావెల్ అన్నా. అదే రేపు మార్నింగ్ వర్క్ చేసి నైట్ బయలుదేరుతాం. అవును. ఓకే. అంటే ఏదో మొబైల్ నెట్ తోనే కనెక్ట్ అయిపోతున్నాం. అంతే. ఆఫీస్ లో ఉందని చెప్పాడు కదా మనోడు, ఉందన్నాడు అర్థం కాల. వైఫై. మీ అదే మీ బావ వాళ్ళు అదే ఆప్కో ఆఫీస్ లో ఆఫీస్ ఉంది, ఉంది కదా ఆఫీస్ లో ఉంది, ఇక్కడ దాంట్లో. లేదు, రూమ్ లో లేదు. ఆ, అదే అదే అదే. ఇప్పుడు రూమ్ కి వచ్చారా? రూమ్ కి వచ్చేసామన్నా. దానికి దానికి ఇది ఎంత దూరమా? ఎంత వాకబులే, ఓ 10 minutes ఉంటుంది అంతే, నడిచి వస్తే. ఉమ్, ఆ, 5 నిమిషాల్లో రావచ్చంట, ఈ వీరుడు చెప్తున్నాడు. ఉమ్, అది ఆడ నేను ఇప్పుడు రెంట్ హౌస్ లో ఉంటున్నారు. ఉమ్, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను, రికార్డింగ్ ఉమ్, అప్లోడ్ చేస్తాను, యాక్సెస్ చేసుకోండి. రేపు వరకు అది ప్రాక్టీస్ చేయండి, ఉమ్, చూద్దాం ఎల్లుండి. సరే రేపు అన్న, ఉండు చాలా టైం చేస్తాము. అయిపోయింది ఇంకా. మాకు ఎక్కడ డౌట్లు వచ్చాయి, ఎక్కడ స్టక్ అయ్యాయో ఏందో చూడండి చూడండి. డిస్కస్ చేద్దాం. ఉమ్, సరేనా? అంటే ఈరోజు మంగళవారం కాబట్టి మళ్ళీ గురువారం నైట్ 8:30కి. అంతే. ఓకే అది ఓకే. ఓకే అన్న అయితే. ఇప్పుడు ఎవరు, చెప్పండి. బాబు
అంటే మీ చెల్లెలు బావ ఇప్పుడు వెంకటగిరిలో ఉన్నారా? అందరూ ఆడికి వెళ్ళిపోయి ఉన్నారు. ముత్తుకూరులో ఉన్నారా? లేదు లేదు, వెంకటగిరికి వెళ్ళిపోయారు. వెంకటగిరికి వెళ్ళిపోయారా? అదే అమ్మ ఉమ్. కూడా పోయిందే. అమ్మ రేపు పోద్ది. ఓకే ఓకే. మాట్లాడింది అంటే నువ్వు నెంబర్ పెట్టమన్నావు కదా. మాట్లాడారు మాట్లాడారు. పెట్టాను నేను. మామూలుగా మాట్లాడుకున్నారు. మాట్లాడింది. అది. అమ్మతో మాట్లాడాను అట్లా. సరే అయితే. సరే సరే అన్న అయితే. మురళి అయితే. ఉమ్, ఓకే. ఓకే అయితే. ఉమ్.